2029లో భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో ప్రధాని ఎవరవుతారు అని ఒక సర్వే నిర్వహించినప్పుడు మనకు వచ్చింది ఏంటంటే మోడీ, తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత విజయ్. టీవీకే అధినేత ఇప్పుడు విజయ్ తమిళనాడులో సీఎం అవడమే చాలా ఎక్కువ, కానీ ఇప్పుడు పిఎం రేసులోకి వెళ్ళిపోయారండి. ఇది అనమాట ఒక సంచలనమైన రిపోర్ట్గా మనం ఇది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిపోర్ట్ కరెక్టా కాదనే తర్వాత పెడితే విజయ్ అయితే పిఎం రేసులో ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక సర్వే ప్రకారం ఏంటంటే మోడీకి 48.7% ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటే రాహుల్ గాంధీ రెండవ స్థానంలో 27.1% అంట. విజయ్ 9.2 అంటే మూడవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్తోనూ, మమతా బెనర్జీ, ఇంకా మిగిలిన అందరి నేతలతో పోలిస్తే ఈయన మూడవ స్థానంలో ఉండడం అంటే చాలా ఎక్కువ. తమిళనాడు సీఎం అవడమే చాలా ఎక్కువ అనుకున్నారు అందరూ. తమిళనాడు సీఎం ఇప్పుడు పిఎం రేస్లో ఉన్నారు. మరి ఈయనకి అవకాశం ఉందా అంటే ఎస్, ఎందుకు అవకాశం ఉండదు, తప్పనిసరిగా ఉంటుంది అనమాట. భారతదేశ మొత్తం 1947 నుంచి ప్రైమ్ మినిస్టర్షిప్లు మనం గమనించినట్లయితే అసలు పేరు మనం తెలియని వాళ్ళు కూడా ఐకే గుజరాలు, దేవేగౌడ, మొరార్జీ దేశాయ్లు కోయిలేషన్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్లు అయిపోయారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు పార్టీలకి ధైర్యం లేదు. ఎందుకు? కోయిలేషన్ ఎరా, ఒక సంకీర్ణ ప్రభుత్వం ఎరా నడుస్తుంది. కాబట్టి బీజేపీ ఎన్డీఏని అట్టే పెట్టుకుంటా చూసుకోండి, కాంగ్రెస్ కూడా ఇండియా గ్రూప్ని అట్టే పెట్టుకుంటాయి. అందువల్ల యూపీఏ కానీ, అందువల్ల తప్పకుండా ఎవరికి ధైర్యం లేదు. ఒకవేళ 2029లో కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అవుతే ఈ ఒక పక్కన ఎన్డీఏ, ఒక పక్కన ఇండియా గ్రూప్ ఉన్నప్పుడు ఇండియా గ్రూప్లో టీవీకే ఉంటారు. ఇప్పుడు తమిళనాడులో ఎక్కువ సీట్లని టీవీకే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే తప్పనిసరిగా, ఎందుకంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఈసారి టీవీకే పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడ డిఎంకే, ఏఐడిఎంకే, కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే ఆయన 20+ కంటే ఎక్కువ 25 సీట్ల దాకా ఆయన కొట్టేసుకోగలిగితే తప్పనిసరిగా ఆయన పిఎం రేస్లో ఉంటారు. అప్పుడు సంకీర్ణం ఏర్పడితే ఇటు కానీ అయినా ఆయనకే ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేస్తే వెళ్తారన్నమాట. ఒకసారి మనకి ఛత్తీస్గఢ్లో ఒక్క సీటు ఆ సీటు గెలుచుకున్న ఒక ఆయనే డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి, మనకు తెలిసి ఈ విషయాలు. కాబట్టి ఇప్పుడు కూడా అదే అవకాశం టీవీకే అధినేతకి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల 2029లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మోడీనా, రాహుల్నా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్నా, టీవీకే అధినేత కేజ్రీవాల్ అంటే ఇప్పుడు ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అక్కడ సంకీర్ణ ప్రభుత్వానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనకి మూడ్ ఆఫ్ ది సర్వే అని ఎన్డీఏ గ్యారంటీ వచ్చేస్తే మోడీ 4వ వచ్చేస్తారు, రాహుల్ గాంధీ గారు వచ్చేస్తారు, ఇంకొకళ్ళు, ఇవేమీ నమ్మనవసరం. ఈసారి ఏర్పడేది కోయిలేషన్ గవర్నమెంటే. ఈ కోయిలేషన్ సంకీర్ణంలో టీవీకేకి అత్యంత అవకాశం ఉంది, ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి అనేది చెప్పగలుగుతుంది.